నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాత నోట్ల మార్పిడి కోసం జనం బారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన బ్యాంకులు కొత్త కరెన్సీ పంపిణీ ప్రారంభం పాత నోట్ల మార్పిడిపై ఆందోళన వద్దన్న కేంద్రం శని ఆదివారాలు తెరుచుకోనున్న బ్యాంకులు రేపటి నుంచి ఏటీఎంలలో నగదు ఏపీలో విద్యా ఉపాధి కోసం కీలక ఒప్పందాలు ఢిల్లీలో చంద్రబాబు సమక్షంలో సంతకాలు శ్రీ సిటీలో 600 కోట్లతో అపోలో టైర్స్ యూనిట్ ప్రత్యేక హోదా కోసం పోరు ఆగదన్న పవన్ వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని వెల్లడి అనంత కరువు నివారణ చర్యలపై అసంతృప్తి గవర్నర్ నరసింహన్తో కేసీఆర్ సుదీర్ఘ భేటీ నూతన సచివాలయ నిర్మాణంపైనే ప్రధాన చర్చ ఇతర అంశాలపై కీలక మంతనాలు తెలంగాణలో రేపు గ్రూప్ 2 పరీక్ష పటిష్ట ఏర్పాట్లు చేసిన టీఎస్పీఎస్సీ 1 నిమిషం ఆలస్యం చేసినా అనుమతించబోమని స్పష్టీకరణ టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి టాటా గ్రూప్ ఉద్వాసన ప్రధాన సంస్థలను అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారని ఆరోపణ రాజ్కోట్ టెస్ట్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరు శతకాలతో చెలరేగిన మొయిన్ అలీ జెన్బెస్టో 537 పరుగుల భారీ స్కోర్ చేసిన బ్రిటిష్ జట్టు దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్రం 500-1000 రూపాయల నోట్లను రద్దు చేయగా నిన్న ఇబ్బంది పడిన ప్రజలు ఇవాళ నోట్ల మార్పిడిలో బిజీగా గడిపారు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కొత్త 2000 రూపాయలు అందుబాటులో ఉంచగా పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు పోస్టాఫీసుల వద్ద బారులు తీరారు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో 2 రోజులు ఇబ్బందులు ఎదురైనా దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు తీసుకున్నందున స్వాగతిస్తున్నట్టు తెలిపారు మరోవైపు పాత నోట్ల మార్పిడి విషయంలో దళారుల్ని నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు 500-1000 రూపాయల నోట్ల రద్దుతో ఒకరోజు వినియోగదారుల సేవలు నిలిపివేసిన బ్యాంకులు ఇవాళ తెరుచుకోగా పాత నోట్లను మార్చుకునేందుకు వచ్చే ప్రజలతో కిటకిటలాడాయి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు తెరుచుకోగా నిన్నంతా 100 రూపాయల నోట్ల కోసం వెతికిన ప్రజలు నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ఎదుట బారులు తీరారు తమ వద్ద ఉన్న 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకున్నారు ఢిల్లీ ముంబై సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బ్యాంకులు తెరవకముందే పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి గుర్తింపు కార్డులు ఇచ్చి పాత నోట్లను మార్చుకున్న ప్రజలు ఆకర్షణీయంగా ఉన్న కొత్త 2000 రూపాయల నోటును చూసి మురిసిపోయారు తెలుగు రాష్ట్రాల్లోనూ బ్యాంకులు పోస్టాఫీసులు నోట్ల మార్పిడికి వచ్చిన ప్రజలతో కిటకిటలాడాయి తమ వద్ద ఉన్న 4000 రూపాయల విలువైన 500-1000 రూపాయలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి 100 కొత్త 2000 రూపాయల నోట్లను తీసుకున్నారు కొందరు ఖాతాదారులు తమ వద్ద ఉన్న 500-1000 రూపాయల నోట్లను మొత్తం తమ ఖాతాలో డిపాజిట్ చేసుకున్నారు అన్ని బ్యాంకులు ఇతర లావాదేవీలను నిలిపివేసి ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించగా తమకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ నల్లధనం నియంత్రణకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు చాలా బాగా చేశారు వెళ్ళగానే ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇస్తున్నారు డిపాజిట్లు వాళ్ళకి డిపాజిట్ తీసుకుంటున్నారు చెక్కులు విత్డ్రా చేస్తే 10,000 రూపాయల లిమిట్తో ఇస్తున్నారు షాప్కి వెళ్ళాలంటే 500 నోట్ తీసుకోవట్లేదు ఎక్కడికి వెళ్ళినా తీసుకోవట్లేదు సో చేంజ్ కావాలి కాబట్టి ప్రస్తుతం ప్రాథమిక అవసరాల కోసం మేము మార్చుకోవడానికి వచ్చాము చాలా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ నిర్ణయం సాహసోపేత నిర్ణయం ఎంత డేర్గా తీసుకోవడం ఒకరు నష్టపోతే 1000 మంది 999 మందికి మంచి జరగద్ది దీనివల్ల అటు పాత నోట్ల మార్పిడిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని బ్యాంకుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని జరిమానాల చెల్లింపులో ఒత్తిడి చేయొద్దని నిర్ణయించారు పాత నోట్లు మార్పిడి చేస్తామని మోసం చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలతోని ఒకటే విజ్ఞప్తి ఇక్కడ ఎటువంటి ఆందోళనకి గురి అవసరం లేదు ఎవరైనా మీకు మేము త్వరగా చేంజ్ చేస్తాము ఎక్కువ చేంజ్ చేస్తాము అటువంటి ప్రలోభన ఇస్తే కమిషన్ ఏజెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరితోని మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి అటువంటి దీంట్లో పడకూడదు తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చెల్లింపుల కోసం స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసింది 500-1000 రూపాయల నోట్ల రద్దుతో
చిన్న మొత్తాలను బ్యాంకుల్లో జమ చేసేవారు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. నల్లధనంపై మాత్రం కొరడా జులిపిస్తామని హెచ్చరించింది. మరికొన్ని నెలల్లో 1000 రూపాయల నోట్లను కూడా ప్రవేశపెడతామన్న కేంద్రం పాత నోట్ల రద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తుందని అభిప్రాయపడింది. మరోవైపు ఈ శని, ఆదివారాలు బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, ఆన్లైన్ చెల్లింపులు కూడా కొనసాగిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. రేపటి నుంచి ఏటీఎంలు పనిచేస్తాయని తెలిపిన కేంద్రం ఈ నెల 24 వరకు రోజుకు 2000, ఆ తర్వాత 4000 డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 500, 1000 పాత నోట్లను రద్దు చేసినందున చిన్న మొత్తాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. పాత నోట్ల మార్పిడికి డిసెంబర్ 30 వరకు గడువు ఉన్నందున ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించింది. దేశ ప్రజలకు ఇబ్బంది లేకుండా వచ్చే శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పనిచేస్తాయని తెలిపింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, రెపో, సిబిఎల్ఓ, కాల్ మార్కెట్లు, చెక్ క్లియరెన్స్ వ్యవస్థలు కూడా పనిచేస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు నల్లధనంపై మాత్రం పన్ను సహా 200% జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 2,50,000 రూపాయలకు మించి డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ పరిశీలన జరుపుతుందని వెల్లడించింది. ఆయా వ్యక్తులు తాము డిపాజిట్ చేసిన మొత్తాలు వారి ఆదాయపు పన్ను రిటర్న్స్ తో సరిపోకుంటే పన్ను వసూలు చేయడం సహా 200% జరిమానా విధిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. Well, small deposits which are made, nobody will face any questions or any harassment of any kind. There has been an Indian tradition to keep some cash always at home for exigencies and emergencies which is required. They can exchange that, they can deposit that into their accounts, and the revenue departments are not going to take notice of these small depositors. In any case, deposits which are within the tax exempted limits can always be made into the banking system without any questions being asked. It's only those who have large amounts of undisclosed monies who will have to face the consequences under the tax laws itself. అటు పాత నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఆర్థిక శాఖ 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టడంపై కొందరు విపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చింది. ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. Now the challenge before the government was to replace the old 1000 rupee and 500 rupee notes as quickly as possible. So if you are printing the same number of pieces in 2000 rupees, it will enable us to change a higher value of currency within a short period of time. And in the due course, in the next few months, the 1000 rupee notes will also be brought into the market with a completely new dimension, new design, new color combination. పాత నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆర్థిక ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేస్తుందని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయం ద్వారా విద్రోహ కార్యకలాపాలకు నల్లధనాన్ని వాడేవారికి అడ్డుకట్ట పడుతుందని తెలిపింది. నల్లధనాన్ని నిరోధించేందుకు కేంద్రం 500, 1000 రూపాయల పాత నోట్ల రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెలిపారు. ఈ మేరకు ఇవాళ గవర్నర్తో దాదాపు 4 గంటలు సమావేశమై వేర్వేరు అంశాలపై చర్చించిన కేసీఆర్ ప్రధానంగా పాత నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తెలంగాణలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, ఇతర లావాదేవీలు ఆగిపోయిన పరిస్థితుల్లో ఖజానాపై తీవ్ర ప్రభావమే పడిందని తెలిపినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సచివాలయంలో కేటాయించిన భవనాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ చాలా వరకు ఖాళీ చేసినందున తాము తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణానికి అవసరమైనందున వాటిని వెంటనే ఇప్పించే విషయంలో చొరవ చూపాలని కోరినట్టు తెలిసింది. ఈ విషయంలో గతంలోనే పలుమార్లు గవర్నర్తో చర్చించిన కేసీఆర్ మరోసారి కోరినట్టు తెలిసిందే. ఇదే సమయంలో తెలంగాణలో కొత్త జిల్లాల్లో పాలన తీరు, ఇతర అంశాలపై గవర్నర్కు వివరించినట్టు కేసీఆర్ తెలిపారు. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన ఉన్నత విద్య గ్లోబల్ సదస్సులో చంద్రబాబు సమక్షంలో తిరుపతి, అమరావతిలో జాతీయ నాలెడ్జ్ హబ్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై ఫిక్కీ, ఆంధ్రప్రదేశ్ మధ్య 2 ఒప్పందాలు కుదిరాయి. వచ్చే ఏడాది జనవరి 27, 28 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణకు అంగీకారం కుదిరింది. తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన చంద్రబాబు పెట్రోలియం యూనివర్సిటీ, కాకినాడలో ఏర్పాటు చేసే పెట్రో కాంప్లెక్స్, ఎల్ఎన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రపతిని కలిసిన ముఖ్యమంత్రి 2017 ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు జరిగే మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు ఆహ్వానించారు.
ఒకరోజు పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రోజంతా బిజీగా గడిపారు. ఈ ఉదయం ఢిల్లీ చేరుకోగానే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు అమరావతిలో రహదారుల వ్యవస్థ అభివృద్ధి, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం విజ్ఞాన్ భవన్ లో ఫిక్కీ నిర్వహించే ఉన్నత విద్యా సదస్సు 2016కు హాజరయ్యారు. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఫిక్కీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఉన్నత విద్యలో వస్తున్న మార్పులపై చర్చించారు. ఆ తర్వాత తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాతీయ నాలెడ్జ్ ఫంక్షనల్ హబ్, అమరావతిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు ఫిక్కీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సదస్సులోనే 2 ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకోగా తరువాత కీలక ఉపన్యాసం చేసిన చంద్రబాబు సంప్రదాయ విధానాలు ఉపయోగించుకుంటూనే వినూత్న ఆలోచనలకు పదును పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. 2015 నాటికి ఉన్నత విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించిన ఆయన ఇందుకు తాము చేస్తున్న కృషిలో భాగంగానే గత 2 ఏళ్లలో ఏపీలో 17 జాతీయ ప్రాధాన్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 30 కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన ఆయన సిలికాన్ వ్యాలీని మించి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ దిశలో పాఠశాల స్థాయి నుంచే తాము వినూత్న ఆలోచనలకు పదును పెడుతున్నామని చెప్పారు. I ask my people, every high school should have an innovation chapter. Every department, every university should have an innovation chapter. Then automatically, if you succeed, then you will get results. After innovation, there are good ideas to go for replication or for commercialization. Every university asks my people to start incubation centers. These incubation centers will test all innovative ideas. There is a commercial valuation in that. Naturally, they will recommend for entrepreneurs or startup. Anybody wanted to start any good institution, come and approach us. We will implement for overall good of the society. ఇదే సదస్సులో రేపు బ్రిటిష్ కౌన్సిల్, క్యూఎస్ ర్యాంకింగ్స్ సంస్థలతో మరో 2 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సిఐఐ చైర్మన్లతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించారు. విశాఖ, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు, రోడ్డు, రైలు అనుసంధానత, విద్యుత్, నీటి వనరులకు కొదవలేదన్న చంద్రబాబు ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలకు చేర్చేందుకు వచ్చే ఏడాది మరోసారి సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి, సిఐఐ చైర్మన్ అంగీకారాన్ని తెలిపారు. 2017 జనవరి 27, 28 తేదీల్లో మళ్లీ విశాఖలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలోని 2 పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి ఎస్పీవీల ఏర్పాటుకు త్వరలోనే మంత్రివర్గం ఆమోదం పొందుతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. తర్వాత అపోలో టైర్స్ చైర్మన్ ఓంకార్ కన్వర్తో సమావేశమైన చంద్రబాబు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో 600 కోట్ల పెట్టుబడితో అపోలో టైర్స్ కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి చర్చ జరిపారు. తర్వాత వారి సమక్షంలో కర్మాగారానికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన కేటీఆర్ పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన మంత్రి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సినీ నిర్మాత సురేష్ బాబుతో కలిసి సమావేశమైన కేటీఆర్ ప్రాంతీయ సినీ రంగానికి వస్తుసేవల బిల్లులో మినహాయింపులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ వల్ల ప్రాంతీయ సినీ రంగానికి కలిగే నష్టాలను వివరించిన మంత్రి ఒకే పన్ను విధానం వల్ల ప్రాంతీయ సినీ పరిశ్రమకు నష్టం కలుగుతుందన్న వాదనలతో జైట్లీ ఏకీభవించారని తెలిపారు. తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కేంద్ర మంత్రుల్ని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని వివిధ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, హైదరాబాద్ ఫార్మాసిటీ కానీ, మెడికల్ డివైజెస్ పార్క్ కానీ, వరంగల్ టెక్స్టైల్ పార్క్ కానీ, హైదరాబాద్ వరంగల్, అదే రకంగా హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, వీటన్నింటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి, లెదర్ పార్క్ కానీ, ఇవన్నింటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో ముందుకు రావాలని చెప్పి కూడా డ్రై పోర్ట్ సంబంధించి కూడా కోరడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరంగా సహకరిస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురంలో నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో మాట్లాడిన పవన్ ఏపీకి ఇస్తామన్న ప్యాకేజీ అంశం సహా వివిధ అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్నల వర్షం కురిపించారు. సమస్యలను విన్నవించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానుందని జనసేన అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురంలో సీమాంధ్ర హక్కుల చైతన్య సభ నిర్వహించిన జనసేన అధ్యక్షుడు సభకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట ప్రజలను కేంద్రం వంచిస్తోందని విమర్శించారు. ఈ విషయంపై ప్రధానితో చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరానని, ఆయన అనుమతి రాగానే వెళ్లి మాట్లాడతానని చెప్పారు. ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. స్పెషల్ స్టేటస్ మంత్రిదండం కాదు. ఇంకా ఏదైనా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఒక అమృతపు చుక్కది. దండాలు పెట్టి మరి ఓట్లు అడిగి అందలం ఎక్కి కూర్చున్నాక ప్రజల్ని మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు. వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మూలాలు, మీ కాళ్ళు, మీ పునాదులు మా ప్రజల దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడా లేవు. మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకి మేమేం చేయాలో మాకు బాగా 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 తెలుసు. ఇదే సమయంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి తెలుగుదేశం సర్కారు సంతృప్తి చెందడంపై ప్రశ్నలు కురిపించిన పవన్, సింగపూర్ తరహా అవినీతి రహిత పాలన అవసరమని, ఆ తరహా భవనాలు, రహదారులు కాదని సూచించారు. అవినీతి ఆరోపణలపై ప్రజలకు సరైన సమాధానం చెప్పాలన్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ ని మీరు ఎందుకు, ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మీద పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? దీన్ని సరి చేసుకోవాలి. ఒక కులానికి గాని, ఒక ప్రాంతానికి గాని, ఒక వర్గానికి గాని ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మొదటిసారి ఎన్నికల్లో పోటీపై మాట్లాడిన పవన్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను. పార్టీలు, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అనంతపురం కరువు మాత్రం పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన పవన్, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో మన దేశ రాజధాని ఢిల్లీ దాకా నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా? మరోసారి వేర్పాటు ఉద్యమం రాకుండా ఉండాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని పవన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల ప్రారంభానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను విదేశీ బ్యాంకుల నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్రో అధికారుల విజ్ఞప్తి మేరకు విజయవాడలో పర్యటించిన జర్మనీ, ఫ్రాన్స్ బృందాలు ప్రాజెక్టు నిర్మించబోతున్న నిడమానూరు, ఏలూరు రోడ్, రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు రూట్ మ్యాప్ ను పరిశీలించడం సహా అక్కడి భౌగోళిక పరిస్థితులు, ప్రయాణ అవసరాలు, వ్యాపార కార్యకలాపాలను తెలుసుకున్నారు. క్షేత్ర పర్యటన అనంతరం మెట్రో ప్రాజెక్టు సవివర నివేదికపై జర్మనీ, ఫ్రాన్స్ బృందాలు చర్చిస్తాయని, త్వరలోనే రుణానికి సంబంధించి సానుకూల ప్రకటన వస్తుందని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు బయట నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి వచ్చారు. వాళ్ళు ప్రాజెక్ట్ అంతా ఎగ్జామిన్ చేసి మనకు మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఇది 99% మనకి ఇది సక్సెస్ఫుల్గా వస్తుంది. ఈ ప్రాజెక్టు ఎలాగ వైబిలిటీ వస్తుంది, ఈ ప్రాజెక్టు కనెక్టివిటీ ఎలాగా, ఇప్పుడు బస్ స్టేషన్ నుంచి అలాగే రైల్వే స్టేషన్ నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎలా కలపాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. ఏ మెట్రోకైనా ఈ కనెక్టివిటీ ఉండాలి. ఇది ఎంత బాగా చేస్తున్నాం అనేది వాళ్ళందరూ తెలుసుకుని అప్పుడు మనకు ఓకే చెప్తారన్నమాట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రూప్ 2 పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. శుక్రవారం, ఆదివారం జరిగే పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా 1916 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరిగే పరీక్షలకు 7 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలని అధికారుల్ని ఆదేశించింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదన్న టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థులు సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, చేతి గడియారాలు, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించింది. బంగారు ఆభరణాలు, బూట్లు వేసుకోవద్దని, వేలిముద్రల్లో ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి మహిళా అభ్యర్థులు చేతులకు మెహందీ పెట్టుకోవద్దని పేర్కొంది.
అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని తెలిపింది. ఎవరైనా అభ్యర్థులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్న టీఎస్పీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని స్పష్టం చేసింది. సచివాలయం తరలింపు ప్రతిపాదనను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. వాస్తు ప్రకారం లేదనే పేరుతో పటిష్టమైన నూతన భవనాలు కూల్చివేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించారు. పోలీసులు అడ్డుకోగా సచివాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. సచివాలయ కూల్చివేతపై తెరాస సర్కార్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు పోరాడుతూనే ఉంటామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. పంట నష్టపరిహారానికి కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీని సైతం పక్కదారి పట్టించిన ఘనత సీఎం కేసీఆర్దని ఆక్షేపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట భాజపా చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న ఆయన ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరుతో గుత్తేదారుల జేబులు నింపుతున్నారని మండిపడ్డారు. పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది కార్యక్రమాలు ఆగవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ప్రభుత్వం, మంత్రులపై బురద చెల్లే కార్యక్రమాన్ని తిప్పికొడతామని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం సర్కార్ స్థానికంగా పోర్టు నిర్మిస్తుందన్న ఆయన రైతుల ఆమోదంతోనే భూ సమీకరణ చేస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్నకు వ్యతిరేకంగా నిరసన సెగలు మిన్నంటాయి. ట్రంప్ ఎన్నిక ఖాయమైన కాసేపటికే అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో లక్షలాది మంది ఆందోళనకారులు ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. న్యూయార్క్, షికాగో, ఫిలడెల్ఫియా, బోస్టన్, కాలిఫోర్నియా, కొలరాడో, సియాటల్ సహా ఇతర నగరాల్లో ప్రదర్శనలు చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్న ఈ నిరసన ప్రదర్శనలో ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సియాటల్లో నిర్వహించిన ఆందోళనలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. న్యూయార్క్లోని ట్రంప్ టవర్ ఎదుట కూడా ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. మాన్హటన్లో ట్రంప్ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులు ట్రంప్ తమ అధ్యక్షుడు కాదని నినదించారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్ అనుబంధ సంస్థ, దేశంలోనే దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి కూడా మిస్త్రీని తప్పించింది. ప్రస్తుతం వోల్టాస్, టాటా స్కై చైర్మన్ గా ఉన్న ఇషాట్ హుస్సేన్ కు టీసీఎస్ చైర్మన్ బాధ్యతల్ని తాత్కాలికంగా అప్పగించింది. టాటా స్టీల్లో కూడా డైరెక్టర్ గా ఉన్న హుస్సేన్ శాశ్వత చైర్మన్ ను నియమించే వరకు టీసీఎస్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. టీసీఎస్ లో 73.26% వాటా కలిగిన టాటా సన్స్ ప్రత్యేకంగా మరోవైపు టాటా గ్రూప్ నకు చెందిన తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ పదవి నుంచి కూడా మిస్త్రీకి ఉద్వాసన పలికేందుకు టాటా గ్రూప్ రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో సైరస్ మిస్త్రీని తమ సంస్థల నుంచి తప్పించేందుకు దారితీసిన పరిస్థితులపై టాటా గ్రూప్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మిస్త్రీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన టాటా గ్రూప్ $100 బిలియన్ పైగా విలువైన ప్రధాన సంస్థలను ఆయన తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. స్వతంత్ర డైరెక్టర్లను ఉపయోగించి తాజ్ గ్రూప్ హోటల్ నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు మిస్త్రీ ప్రయత్నించినట్లు ఆరోపించింది. చారిత్రక యాజమాన్య వ్యవస్థను మిస్త్రీ నాశనం చేస్తారని దుయ్యబట్టిన టాటా గ్రూప్ ఈ 4 ఏళ్లలో టాటా గ్రూప్ అప్పులు 69,877 కోట్ల నుంచి 2,25,740 కోట్ల రూపాయలకు పెరిగినట్లు తెలిపింది. టాటా స్టీల్ యూరప్ సంక్షోభం సహా జపాన్ కు చెందిన డొకోమో సంస్థతో తలెత్తిన వివాదాన్ని మిస్త్రీ సమర్థంగా ఎదుర్కోలేకపోయారని తెలిపింది. ఈ కారణంగా సంస్థ $1.17 బిలియన్ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చిందని టాటా సన్స్ విమర్శించింది. ఈ ఆరోపణను ఖండించిన మిస్త్రీ శిబిరం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి మిస్త్రీని తప్పించడానికి ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగి భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. పాత నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగి నిధుల లభ్యత వృద్ధి చెందుతుంది అనే అంచనాల మధ్య మదుపర్లు కొనుగోళ్లు జరపగా సెన్సెక్స్ 265 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 27,605 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఆద్యంతం హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో 27,743 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి మరో దశలో 27,457 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 27,518 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 8,526 వద్ద స్థిరపడింది.